హలో గైస్ అందరికీ నమస్తే. ఇవాళటి వీడియోలో మీకు విప్రో నుండి వచ్చేటువంటి ఈ యొక్క రిక్వైర్మెంట్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ అయినటువంటి టెస్ట్ ఇంజినీర్ అనేటువంటి రోల్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. వీడియో లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడం అయితే జరిగింది. అట్ ది సేమ్ టైం లాస్ట్గా కొన్ని వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది ఐబీఎం సంబంధించి. ఇతర కొన్ని ఐటీ ఇండస్ట్రీస్ నుండి వచ్చేటువంటి జాబ్స్కి సంబంధించి ఈ యొక్క సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒకసారి మన ప్లే లిస్ట్‌ని కావచ్చు, లేదంటే లాస్ట్ వీడియోస్ అయితే మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఏమన్నా మీకు సూటబిలిటీస్ ఉంటే దాన్ని కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చనమాట. ఓకే. ఇప్పుడు ఈ యొక్క పొజిషన్ ఏదైతే విప్రో రిలీజ్ చేసిందో ఈ యొక్క టెస్ట్ ఇంజినీరింగ్‌కి సంబంధించి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో కంప్లీట్‌గా మనమైతే చూసేద్దాం. బిఫోర్ థట్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లుంటే వారు మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి అయితే మర్చిపోకండి. ఎర్లీయర్‌గా ఇమ్మీడియేట్‌గా జాయినింగ్‌కి దానికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. దాన్ని వీడియో చేయలేను కాబట్టి వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాంట్లో మర్చిపోకుండా జాయిన్ అయితే అవ్వండి. ఇక చూసుకుంటే మనకు విప్రో ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి విప్రో కరెంట్లీ హైరింగ్ ఫర్ ఎంట్రీ లెవెల్ రోల్ అట్ ది నోయిడా ఆఫీస్ లొకేషన్స్. విప్రో ఈస్ లుకింగ్ ఫర్ ది ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్స్ ఆర్ ఇయర్లీ కెరీర్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ క్యాండిడేట్స్ కెన్ అప్లై టు ది వర్క్ పొజిషన్స్ అంటున్నారు. రోల్ అనేది సాఫ్ట్వేర్ టెస్టర్. ఇక్కడ టెస్టింగ్‌కి సంబంధించింది ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. లొకేషన్ చూసుకోండి నోయిడా అనమాట. ఓకేనా. ఆ యొక్క లొకేషన్స్‌లో మీకు జాబ్ అనేది ఇప్పించడం అయితే జరుగుతుందనమాట. మీకు దీంట్లో ఫర్దర్‌గా ఏమన్నా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ అనేది ఉంటే కింద కమెంట్ సెక్షన్‌లో అయితే మీరు మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్‌కి అనేది 100% రిప్లై అనేది దొరుకుతుంది. అండ్ దానితో పాటు ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ వివరాలను చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ అనేది ఎలాంటిది అవసరం లేదు. ఎర్లీ కెరీర్స్ మీరు ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదు. అండ్ క్వాలిఫికేషన్స్ కింద బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ ఆర్ రిలేటెడ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్‌కి సంబంధించి ఈ యొక్క ఐటీ రిలేటెడ్ ప్రొఫెషనల్స్ చదివినటువంటి ఏ యొక్క ఫుల్ టైమ్ డిగ్రీ అయినా దీనికి ఎలిజిబుల్. దీనితో పాటు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మన చెన్నై సరౌండింగ్‌లో ఎవరైనా ఉన్నట్లయితే నాకేదైనా ఒక పార్ట్ టైమ్‌గా కావచ్చు, ఫుల్ టైమ్‌గా కావచ్చు ఏదైనా జాబ్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. మిమ్మల్ని నేను పర్సనల్‌గా అయితే కాంటాక్ట్ అవుతాను. మీకు ఒక మంచి జాబ్ అవకాశం కూడా ఉందన్నమాట. ఎలాంటి కష్టం లేకుండా రియాలిటీగానే ఉంది. ఒక చిన్న ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. దాన్ని ఏదైతే మీరు క్వాలిఫై అయిపోతే ఈ యొక్క నాన్ వాయిస్ పొజిషన్ కింద అండ్ అడ్మిన్ ఈ విధంగా కొన్ని పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు చెన్నై సరౌండింగ్స్‌లో ఎవరైనా ఉండి జాబ్ చేయాలనుకుంటే ఫుల్ టైమ్‌గా ఆ యొక్క అవకాశం అయితే ఉంది. కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీడియో కూడా చేద్దాం. నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద ఈ యొక్క వీడియోకి సంబంధించి ఈ యొక్క విప్రో అనేది ది పర్పస్ ఆఫ్ దిస్ రోల్ ఈస్ టు ప్రిపేర్ టెస్ట్ కేసెస్ అండ్ పర్ఫార్మ్ టెస్టింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్, ప్లాట్‌ఫార్మ్ అండ్ సొల్యూషన్స్ టు బి డిప్లాయిడ్ at client and ensure it's meet 100% quality assurance parameters. కాబట్టి ఇక్కడైతే ఫుల్లీగా టెస్ట్‌కి సంబంధించి ఏదైతే ప్రోడక్ట్ మీరు డిజైన్ చేస్తారో ప్రోగ్రామ్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆహ్, టెస్ట్ కేసెస్‌లో పాస్ అవుట్ అయ్యి దాంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా దాన్ని రీసాల్వ్ చేసుకుంటూ క్లయింట్‌కి ఏర్పడేటువంటి ఇష్యూస్‌ని మీరు రీసాల్వ్ చేసుకుంటూ 100% క్వాలిటీ అయినటువంటి అష్యూరెన్స్ అనేది మీరు వాళ్ళకి అందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏ ఒక్క చిన్న ఒక మిస్టేక్ ఉన్నా, ఎర్రర్ ఉన్నా దాన్ని ఇమ్మీడియేట్ బేసిస్‌లో మీరు క్లియర్ చేసి వాళ్ళకి అందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. బిఫోర్ దట్ సబ్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ దే విల్ గివ్ ఏ ప్రోగ్రామింగ్ టు యూ అండ్ యూ విల్ నీడ్ టు వెరిఫై దట్ విత్ ఎనీవన్ and instrumental in understanding that the test requirements and the test cases designing of product దాని కింద చూసుకుంటే మనకు అథారింగ్ టెస్ట్ ప్లానింగ్ విత్ అప్రోప్రియేట్ నాలెడ్జ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ కరస్పాండింగ్ టెస్ట్ టేబుల్స్ రిక్వైర్మెంట్స్ అంటున్నారు. ఏదైతే మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్‌కి సంబంధించి ఉన్నటువంటి ఏది టెస్ట్ టేబుల్స్ ఉంటుందో వాటికి సంబంధించి మనం టెస్ట్ ప్లానింగ్ అనేది ఎగ్జాక్ట్‌గా మనం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విప్రోస్ వే ఆఫ్ టెస్టింగ్ యూజింగ్ మోడల్ బేస్డ్ టెస్టింగ్ అండ్ అచీవింగ్ ఎఫిషియంట్ వే ఆఫ్ టెస్ట్ జనరేషన్స్ అంటున్నారు. సో విప్రోకి సంబంధించినటువంటి ఆ యొక్క మోడల్ ఏదైతే ఉంటుందో దాని బేస్ పైన మీ యొక్క టెస్ట్ జనరేషన్స్ అనేది జరపాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. వీటినైతే మేజర్‌గా చూసుకోండి. ఇంక్లూడింగ్ దట్ కొన్ని అనదర్ పాయింట్స్ కూడా ఉంది. దాన్ని కూడా చూసేద్దాం. మర్చిపోకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి.
సో, ఇక్కడ చూసుకోండి ఎన్ష్యూరింగ్ ద టెస్ట్ కేసెస్ ఆర్ ప్రీ రివ్యూడ్ అండ్ అచీవింగ్ లెస్ రీవర్క్. అంటే రీవర్క్ లేకుండా ఒకే విధంగా అయ్యే విధంగా, అంటే మళ్ళీ మళ్ళీ వర్క్ దాంట్లో ఉన్నట్టు ఉండకుండా ఒకే స్పాట్‌లో అయిపోయే విధంగా మీరైతే ఎఫిషియెంట్‌గా వర్క్ చేయాలి. వర్క్ ఇన్ ది డెవలప్‌మెంట్ టీమ్ to identify, capture test cases ensuring version and setting the criteria, parameters, scope and out scope of testing and involving the UAT, user acceptance testing, and automate the test life cycles process at the appropriate stages through VB macros and scheduling అండ్ GUI ఆటోమేషన్ ఈటీసీ. సో వీటి మూల్యంగా మీరైతే వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క వీడియోలో నేనైతే క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మర్చిపోకుండా తప్పితవరులుగా ఎలిజిబుల్ లేనటువంటి వాళ్ళు, నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టకండి. ఒకవేళ నేను పెడతాననుకుంటే ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి కన్సర్ట్ కీవర్డ్స్‌ని ఎగ్జాక్ట్‌గా మీ రెజ్యూమ్‌లో పెట్టి అప్లికేషన్ పెట్టండి.